నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నెహ్రూ నగర్ ఈద్గా నూతన కమిటీ నియామకం. కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన గుడిపూడి సత్యబాబు. ఉత్సవంపై దాడి చేసిన వారిని గుర్తించి చర్యలు చేపట్టాలి. విహెచ్పీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, కలెక్టరేట్లో వినతిపత్రం అందజేత. ఏలూరు ప్రాజెక్టు నిర్వాసితులకు భూమి పట్టాలు ఇవ్వాలి. భూమి పట్టాలు ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనలు నిర్వహించిన ఏలూరు నిర్వాసిత గిరిజనులు. గోదావరిని గుళ్ల చేస్తున్న ఎమ్మెల్యే అనుచరులు. ప్రెస్ మీట్లో ధ్వజమెత్తిన మాజీ ఎంపీ మార్గాని భారత్. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా రాజమండ్రి సోమాలమ్మ తల్లి అని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. కొత్తపేటలోని శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాలకు నాందిగా సోమవారం రాట ముహూర్తం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆదిరెడ్డి అప్పారావు శ్యామలాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ కడియాల వీరభద్రరావు, కమిటీ సభ్యులు పిల్లి శ్యామ్ కుమార్, అట్టాడ రవి, కరి సతీష్, రౌత్ వాసు, పాలిక సతీష్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ రాజమండ్రి సమీప గ్రామాల ప్రజలకు శ్యామలాంబ అమ్మవారిపై భక్తి విశ్వాసాలు ఉన్నాయని, అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం అని పేర్కొన్నారు. ఏటా కొత్త అమావాస్య ఉగాది రోజున వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పారు. సోమాలమ్మ తల్లి ఉత్సవాలు, ఉగాది ఉత్సవాలు చాలా ఘనంగా ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరం అన్నదానం, భారీ అన్నదానంతో ముగించు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ సోమాలమ్మ తల్లి అంటే చాలా మన రాజమండ్రి కాదు చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఒక పేరు. ఆ కోరిన కోరికలు తీర్చే తల్లి సోమాలమ్మ తల్లి అంటారు. ఈ సోమాలమ్మ తల్లి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఆవిడ మహత్యం చాలా ఉంటుంది. ఇప్పుడే ఇందాక రాజుగారు చెప్పారు, ఇది ఎవరు కట్టించారండి? గోపాలపురం జమీందారు గారు దీని నిర్మాణం చేపట్టారు. అప్పటి నుంచి కూడా ముఖ్యంగా చెట్టుబలిచే కమిటీ నుంచి ఈ గుడిని డెవలప్ చేసి ఇప్పుడు ఎంత అంగరంగ వైభవంగా మన ఉగాది రోజుని, మరుసటి ఉగాది రోజుని అమావాస్య రోజు 2 రోజులు కూడా జనం చాలా బేభత్సంగా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని ఎంతో ఆనందంగా ఉంటారు. ఆ అమ్మవారి ఆశీస్సుల వల్లనే ఈ రాజమండ్రి సౌభాగ్యంగా ఉందన్న భావం కూడా చాలా మందికి ఉంటుంది. కాబట్టి ఆ అమ్మవారి ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా చాలా బాగా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇది అన్నదానంతో ఆఖరి రోజు 6వ తారీఖు ఏప్రిల్ 6వ తారీఖుని అన్నదానంతో కార్యక్రమాలు ముగుస్తాయి. అందరూ కూడా చాలా ఆనందంగా కార్యక్రమంలో పాల్గొంటారు. గత వైసీపీ పాలనలో ఆడుదాం ఆంధ్ర అంటూ 120 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర అవినీతిపై ఎంక్వైరీ కమిటీ వేస్తే అసలు దోషులు ఎవరనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని అన్నారు. గత ఎన్నికల ముందు వైసీపీ అధ్యక్షుడు అప్పటి సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర అంటూ యువత జీవితాలతో చక్కగా ఆడుకున్నారని విమర్శించారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో 120 కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని ఆరోపించారు. అప్పటి క్రీడల మంత్రి ఆర్కే రోజా, షాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి, అలాగే తాడేపల్లి పెద్దలు కలిసి కోట్లు కొల్లగొట్టారని ధ్వజమెత్తారు. 120 మందిని బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించారని, అసలు వారెవరు, ఎక్కడుంటారు, వారిపై వైసీపీ నేతలకు అంత ప్రేమ ఎందుకు, పారితోషికం ఎంత ఇచ్చారనేది కూడా తేల్చాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కిట్లు ఎన్ని కొన్నారు, అవి ఎక్కడ ఉన్నాయి, పేమెంట్ ఎంత చేశారు, ఆ కిట్టు ఏమయ్యాయి అనేది కూడా నిగ్గు తేల్చాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ క్రీడల మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో ప్రజల సొమ్మును కొలగొట్టిన వారందరినీ వదలకూడదని, అందుకే ఎంక్వైరీ కమిటీ వేస్తే అన్నీ తేలుతాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ అవినీతి ఆడుదాం ఆంధ్ర గురించి చెప్పాలంటే క్షమించాలి, మరి అవినీతి అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు వైసీపీ వాళ్ళు ఏదైనా అవినీతితోటే ప్రారంభం అవుతాయి. ఆడుదాం ఆంధ్ర గురించి చెప్పాలంటే అధ్యక్ష, క్రిందటి గవర్నమెంట్లో వైసీపీ వాళ్ళు
రాష్ట్ర యువత ఒక జీవితాలతో చాలా చక్కగా ఆడుకున్నారు అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాలు ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి యువత నిరుద్యోగ జీవితాలతోటి బాగా బ్యాటింగ్ చేశారు అధ్యక్ష. సుమారు 20 లక్షలు తక్కువ 120 కోట్లతో ఇటు కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. చాలా వెనకేసుకున్నారు. ఆనాడు క్రీడా మంత్రిగా ఉన్న రోజా, ఆనాడు శాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో ఈ అవినీతి కార్యక్రమం శ్రీకారం చుట్టింది. దాని వెనకున్నదంతా కూడా తాడేపల్లి, మీకు తెలిసిందే. మేము అడుగుతుంది ఏంటంటే వాళ్ళ మీద ఎంక్వైరీ ఇనిషియేట్ చేశారా లేదా, అలాగే స్పోర్ట్స్ కిట్స్ ఎన్ని కొన్నారన్నది కాదు అధ్యక్ష, దాంట్లో నాణ్యత ఉందా లేదా అన్నది తెలియచేయాల్సిన అవసరం ఉంది. అలాగే 120 మంది బ్రాండ్ అంబాసిడర్స్, అసలు వారు ఎవరు, వారి అర్హత ఏమిటి, వారిని ఎలా ఎంచారు, అసలు వారు ఎక్కడ ఉన్నారు, ఎవరికి ఏమీ తెలియట్లేదు అధ్యక్ష. వాళ్ళు కూడా బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరు, వారికి ఎంత పేమెంట్ చేశారు అన్నది కూడా తెలియచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నెక్స్ట్, ఇన్ని కోట్లు పెట్టి మెటీరియల్ కొన్నారన్నారు. ఎక్కడుంది ఆ మెటీరియల్ అంతా? అంటే ఏది, ఎక్కడ ఎవరైనా ఎత్తికి వెళ్ళిపోయారా ఏంటి? ఆ మెటీరియల్ ఎక్కడ ఉంది అది కూడా చూపించాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఎందుకంటే కొనుగోలు చేసేసామంటే సరిపోదు కదా, ఇరిగిపోయినాయా, ఉన్నాయా, వాడుకలో ఉన్నాయా, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎవరో పాల్గొన్నారో అందరికీ కూడా మనకు తెలిసిన వాస్తవమే అధ్యక్ష. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషన్ అందరినీ కూడా పాల్గొని వారు ఆడారు అధ్యక్ష. అంటే మీకు ఇది యువత మీద అంత నిబద్ధత ఉండుంటే ప్రతి సంవత్సరం పెట్టాలి. ఎన్నికల ముందు, కరెక్ట్గా ఎన్నికల ముందు ఆడుదాం ఆంధ్ర అంటే యువతను ప్రలోభ పెట్టడానికి చేశారు. ఇందాక మా శాసనసభ్యురాలు చెప్పినట్లుగా అఖిల ప్రియ గారు 120 కోట్లు అవినీతి కాదు అధ్యక్ష, అంతకు మించి ఉంది. వివిధ శాఖలు వాళ్ళే ఖర్చు రాసేసుకునేవారు. ప్లేయర్స్ ఎంతమంది వచ్చారు? ఇప్పుడు మీ ద్వారా మంత్రి గారిని కూడా అడుగుతున్నాం, ఎన్ని టీమ్స్ వచ్చినాయి, ఎంతమంది ఆడారు, ఆ లిస్టులు ఏంటి, వాళ్ళకి మెడల్స్ ఇచ్చారంటున్నారు, ఎంతమందికి ఇచ్చారు, ప్రైజ్ మనీ, ఆ పారితోషికం ఏంటి, ఎంత ఇచ్చారు, ఇవన్నీ కూడా తెలియచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఎంక్వైరీ ఇనిషియేట్ చేసి ఏదైతే ప్రజా సొమ్ముని కొల్లగొట్టారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతాం. మోహన్ గారు, 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరతరాం ధ్వజమెత్తారు. ఈ పథకం అమలుకు 1300 కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆధ్వర్యంలో పోరాటం జరుపుతామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 12న జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహిస్తామన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో యువతను భాగస్వామ్యం చేస్తామన్నారు. యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. బడ్జెట్లో యువతకు మొండి చేయి చూపారని భారత్ విమర్శించారు. గొప్పగా చెప్పి 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయని ఆయన ప్రశ్నించారు. దావోస్ లో ఒక్క ఎంఓయూ కూడా ఎందుకు చేసుకోలేకపోయారని ఆయన నిలదీశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, పరిపాలన అనుభవం ఉందని చంద్రబాబు చెబుతారు కదా, మరి మీ రాజనీతి ఏమైపోయిందని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తా ఉన్నారు, పక్కన బీజేపీ భాగస్వామ్యం కింద ఉంది, ఉన్నప్పుడు మీరు బాధ్యత ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. 20 లక్షలకు బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా. నిరుద్యోగ భృతి 3000 రూపాయలకు బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా. మరి ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ప్రజలు అందరూ కూడా తెలుసుకుంటా ఉన్నారు, అరే మేము పొరపాటు చేసామేమో, ఈ తెలుగుదేశం కూటమికి ఓట్లు వేసి పొరపాటు చేసామేమో అని అనుకునే పరిస్థితులు. ఇది కాకుండా పోలవరం ప్రాజెక్ట్ అండి, పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతా ఉన్నాయి ఈ రోజు నుంచి. మరి పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఆ రోజుల్లో ఈనాడు పేపర్లలో చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెట్టారు. హైట్ తగ్గించట్లేదు, తగ్గించేస్తున్నారు 41.15 మీటర్లు తగ్గిస్తున్నారు, 43.72 మీటర్లు ఉండే పోలవరం ప్రాజెక్టు తగ్గిస్తున్నారు అని గగ్గోలు పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారని అడుగుతున్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఒక్క అంగుళం కూడా తగ్గేదానికి లేదు అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు, అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పగలిగారా అని అడుగుతా ఉన్నా. మరి ఇదే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ మీరు పార్లమెంట్లో అడగగలిగారా అని అడుగుతా ఉన్నా. మరి ఎందుకు చేయలేకపోతున్నారు అంటే అక్కడ మీకు మొట్టికాయలు మొట్టారా అని అడుగుతా ఉన్నా. అసలు ఆ పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు గురించి మాట్లాడేదానికి లేదు అని
అక్కడ మీకు మొట్టకాయలు ముట్టారని అడుగుతా ఉన్నా. మరి అసెంబ్లీలో మాట్లాడరు, పార్లమెంట్లో మాట్లాడరు. మా వైఎస్ఆర్సీపీ ఎంపీలు అందరూ కూడా నిలదీస్తూ ఉన్నారు. ఏదైతే పోలవరం ప్రాజెక్టు హైట్ 43.75 మీటర్లు ఖచ్చితంగా ఉండి తీరాలి అని అక్కడ ఎంపీలు మాట్లాడుతున్నారు. ఇది కాకుండా స్టీల్ ప్లాంట్కి సంబంధించి క్యాప్టివ్ మైన్స్ ఎందుకు ఇవ్వట్లేదండి నాకు అర్థం కాదు. అంత పెద్ద ఇండస్ట్రీ క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు కదా. తెలుగుదేశం ఎంపీల మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నిలబడింది కదా. మరి నిలబడినప్పుడు మీరు ఎందుకు డిమాండ్ చేయరని అడుగుతున్నా. మరి ఖచ్చితంగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది కదా. క్యాప్టివ్ మైన్స్ ఎవరు ఇంత అన్యాయాలు చేస్తూ అసలు పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక హోదా పక్కన పెట్టేసేయండి, కనీసం ఈ రెండైనా మన చేతుల్లో ఉన్నాయి, ఇమీడియట్గా చేయించుకోవాలి కదా. ఎందుకు డిమాండ్ చేయట్లేదని అడుగుతున్నా. మరి ఇంత అన్యాయమా? ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకుంటా ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి పొరపాటు చేశాము, కొంత ఈవీఎం మ్యాజిక్ కూడా జరిగింది. మరి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ మరొక 5 సంవత్సరాలు ప్రజలందరూ కూడా ఆశల్ని అడియాసలు చేసిన ఈ గొప్ప ప్రభుత్వం మళ్ళీ ప్రతి ఇంటింటికి వెళ్ళి చెప్తున్నారు ఇది గొప్ప ప్రభుత్వం, ఇది చాలా మంచి ప్రభుత్వం. వాళ్ళకి వాళ్ళే టైటిల్ ఇచ్చుకుని ఈ రకమైన మరి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా పీరియాడిక్గా రాష్ట్ర ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటాము. రాష్ట్ర వ్యాప్తంగా గళం ఎత్తుతాము, రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తాము. ప్రజలకు ఇచ్చిన హామీల్ని అన్ని కూడా నెరవేర్చాలి అని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. ఏలేరు ప్రాజెక్టు నిర్వాసితులకు భూమి పట్టాలు ఇవ్వాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏలేరు ప్రాజెక్టు నిర్వాసిత గిరిజనులు ఆందోళన నిర్వహించారు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఏనుగుపాటి అర్జున్రావు, సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరబాబు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట పంచాయతీ భూపతిపాలెం పరిధిలో పోడు భూమిని గత 30 సంవత్సరాల కాలంలో గిరిజనులు సాగు చేసుకుంటున్నారని వివరించారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పించాలని కోరారు. ఏలేరు నిర్వాసితులు అయిన గిరిజనులు గోకవరం మండలం మల్లవరం పంచాయతీ కలిజోడపేట ఎస్సీ ఎస్టీలు మరియు జగ్గంపేట మండలం గోవిందపురం ఎస్టీ కొండదొర కులానికి చెందిన నిరుపేదలమని తెలిపారు. గోకవరం మండలం భూపతిపాలెం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి భూమిని గత 30 సంవత్సరాలుగా తుప్పలు మోడలు తీసివేసి U0.50లుగా చెప్పున్న 2 గ్రామాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీలు కలిపి 200 మంది సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నామని వివరించారు. 32, 36, 39/1, 40/1, 43/2, 52, 41, 42, 44, 45, 53/1, 60, 71, 5, 29, 48, 7, 62.22/3లలో తమ సాగు ఉన్న భూమిని గత 30 సంవత్సరాల నుండి ప్రభుత్వ అధికారులకు హక్కులు కల్పించామని విన్నవించుకున్న సర్వే చేసి తమకు ఎటువంటి హక్కులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్టేట్ కార్యదర్శిని ముఖ్యంగా ముందుగా మీడియా మిత్రులకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. గోవిందపురం ఏలేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ కూడా ఆ ఏరియాలో గత 35 సంవత్సరాల నుంచి చేసుకుంటూ ఉన్నారు, సాగు చేసుకుంటూ ఉన్నారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాజకీయ నాయకులకి ఏదైతే ఉందో ఓట్ల అవసరం వచ్చినప్పుడు వీళ్ళతోటి ప్రేమగా మాట్లాడి వీళ్ళతో ఓట్లు వేయించుకుని 5 సంవత్సరాలకు ఒకసారి పట్టాలు ఇస్తామని చెప్పి ప్రజల్ని రాజకీయ నాయకులు మోసం చేస్తూ ఉన్నారు. ఆ రాజకీయ నాయకులు ఏం చెప్తున్నారో ఆ మాటలు విని ప్రభుత్వ అధికారులు ఇచ్చే పట్టాలు ఆపు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మానుకొని పట్టాలు ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు ఎటువంటి ఆటంకం కల్పించకుండా పట్టాలు ఇస్తారని రాజకీయ నాయకుల్ని ప్రభుత్వ అధికారులు కూడా కోరుకుంటూ ఉన్నాం. ఇది ఇవ్వని ఎడల అంచెలంచెలుగా పోరాటాన్ని ఉధృతం చేస్తానని సిపిఎంఎల్ పార్టీ నుంచి ప్రభుత్వ అధికారుల్ని రాజకీయ నాయకుల్ని స్థానిక ఎమ్మెల్యేని కూడా హెచ్చరిస్తా ఉన్నాను ఈ రోజు నేను. అలాగే మీకు ఎంత ప్రేమగా ఓట్ల విషయంలో జనం అవసరం వస్తుందో ఆ సాగు చేసుకునే భూములనేది కూడా పట్టాలు ఇస్తారని మేము ప్రభుత్వ అధికారులు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముందుగా పత్రికా విలేకరులందరికీ కూడా మిత్రులకు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున మా విప్లవాలను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాజమండ్రి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా ఉద్దేశం ఏంటంటే
30 సంవత్సరాలుగా వైఆర్సీ నిర్వాసితులైనటువంటి మల్లవరం గ్రామ కాపురస్తులు, ఎస్సీ ఎస్టీలు సాగు చేసిన భూములకు పట్టాలు ఇవ్వాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అలాగే పక్కనే ఉన్నటువంటి గోవిందపురం గిరిజనులు, మల్లవరం వైఆర్సీ నిర్వాసితులు 2 గ్రామాలు కలిపి సుమారుగా 200 మంది అక్కడ భూమిని సాగు చేస్తూ ఉన్నారు. తుప్ప 3 తీసుకుని అడవిని బాగు చేసి వాళ్ళు వ్యవసాయంలో తీసుకొస్తే ఆ భూమికి పట్టాలేమో అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వలన పేదలకి పట్టాలు ఇవ్వలేదు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కళ్ళు తెరిచి పేదలు సాగు చేసుకున్న భూములకు సాగు నమోదు చేసి పేదలందరికీ 200 మందికి పట్టాలు ఇవ్వాలని, అలాగే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో పట్టాలు ఇవ్వడం ద్వారానే పేదలకు అందుతాయి కాబట్టి అవన్నీ ఇవ్వాలని వీళ్ళందరూ కూడా గిరిజనులు ఈ రోజున ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వైఆర్సీ నిర్వాసితులు వీళ్ళందరినీ కూడా గాల్లో వదిలేసి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. అందుకోసం వీళ్ళందరికీ రక్షణ కల్పించాలి, వీళ్ళందరికీ భూములు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్నమయ్య జిల్లా రాయచోటి సంఘటనలో స్థానిక ఎస్ఐ తప్పుడు కేసులు బనాయించడం తగదని విశ్వ హిందూ పరిషత్ జిల్లా శాఖ పేర్కొంది. ఎస్ఐ సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడం దారుణమని పేర్కొంది. బాధిత హిందువులపై, హిందూ సంస్థలపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని, తప్పుడు కేసులు పెట్టిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని, ఉత్సవంపై దాడి చేసిన వారిని గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు సోమవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. అలాగే తొలుత స్థానిక కోటిపల్లి బస్టాండ్ సెంటర్ నుంచి బైక్ ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. రాధా మనోహర్ దాస్ స్వామీజీ, విశ్వ హిందూ పరిషత్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు సత్య గోవిందరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు పికి నాగేంద్ర, కార్యవర్గ సభ్యులు గనిరాజు, అనంత, గీత, వెంకట, ప్రదీప్ వర్మ, విశ్వ హిందూ పరిషత్ కొవ్వూరు జిల్లా కార్యదర్శి గంగాధరం, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ విభాగ సహ కార్యనిర్వాహక కామవరపు మోహన్ కృష్ణ, విభాగ కార్యకారిణి సభ్యులు వాడ్రేవో మాణిక్యాలరావు, సమరసత ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారక గారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 300 మంది హాజరయ్యారు. బంధువులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఘన విజయవంతం చేయడం చాలా సంతోషకరం. మీ అందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు రాయచోటిలో 1000 ఏళ్ల క్రితం నుంచి కూడా విజయవంతంగా జరుగుతున్నటువంటి వీరభద్రస్వామి ఉత్సవం ఊరేగింపు 1000 ఏళ్ళ నుంచి కూడా విజయవంతంగా జరుగుతూ ఉంది. అక్రమంగా కట్టినటువంటి అక్కడ ఒక మసీదు ప్రాంతంలో రీసెంట్ గా అది కట్టడం జరిగింది. 1000 ఏళ్ళ నుంచి మన ఉత్సవం విజయవంతంగా జరిగితే అల్లరి మూకలు అక్కడ అడ్డపడి మన ఉత్సవానికి భంగం కలిగించే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం అయితే వారు చేశారు, కానీ అక్కడ ఉన్నటువంటి సెక్యులర్స్ మాత్రం మనకు వెన్నుపోటు పొడిచారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సెక్యులర్స్ అంటే ఎవరండి? భారతదేశంలో భరతమాత గడ్డపై పుట్టినటువంటి హిందువులు అని చెప్పి పేరు చెప్పుకుంటున్నటువంటి మీరందరూ కూడా సెక్యులర్స్ లో ఉన్నారు. ఏ సెక్యులర్స్ లో ఉన్న మీరు హిందువులకు ఇబ్బంది కలిగితే, హిందువుల యొక్క ఆత్మాభిమానానికి ఇబ్బంది కలిగితే మీకు నొప్పి కలగట్లేదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎంతసేపు కూడా క్రైస్తవులకు ఇబ్బంది కలిగితే మీరు రోడ్డు మీదకి వస్తారా, ముస్లింలకి ఇబ్బంది కలిగితే మీరు రోడ్డు మీదకి వస్తారా, కానీ హిందువులకి ఏదైనా ఇబ్బంది కలిగితే మీరు నోట్లో ఏం పెట్టుకొని ఉంటారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పోలీసులు ఎంత నిరంకుశంగా అక్కడ వ్యవహరించారంటే, హిందూ మహిళా మూర్తులను కూడా చూడకుండా మీరు నెట్టి వేస్తారా, అక్కడ ఉన్నటువంటి పురుషులను మీ కాళ్ళ కింద తొక్కుతారా, ఏం మీకు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్తే, హిందువుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి మీ వైఖరిని, హిందువుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి మీ వైఖరిని తాట తీస్తామని చెప్పి హిందూ వ్యవస్థ వైపు నుంచి భారతీయ జనతా పార్టీ, బీహెచ్పీ, అదేవిధంగా అన్ని ధార్మిక సంస్థల నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. పోలీసులు అయితే రాజమహేంద్రవరం స్థానిక టౌన్ హాల్ ఎదురుగా తూర్పుగోదావరి టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్రిశాల్ రాజ్ కుమార్
సత్కార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడాకారులు కష్టపడి ఆడి రాజమండ్రికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మీ తల్లిదండ్రులతో పాటు నేను నా సంస్థ ద్వారా ప్రోత్సహించడమే కాక ప్రభుత్వం నుంచి కూడా మీకు తగిన సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. త్రిశాల్ రాజ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు నగదు బహుమతినిచ్చి ప్రోత్సహించారు. నగర ప్రముఖులు రాజ్ కుమార్ ను అభినందించారు. రాజ్ కుమార్ చదువుతూ మరి ఇలాగ ఇండోర్లో జరిగిన టేబుల్ టెన్నిస్ నేషనల్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్, అలాగే డబుల్స్లో గోల్డ్ మెడలిస్టు, అలాగే సింగిల్స్ గ్రాండ్ మెడల్. మరి ఇంత కొనసాగిస్తాం చాలా గొప్పది. గతంలో పెద్దలు పూర్వీకులు ఈ పవన్కి ఎంతో అనుభవం ఉంది. కూడా ఇది రిప్రజెంట్ చేయొచ్చు అనుకుంటున్నాను. విజయవాడ, గుంటూరు పట్టుపట్టి సీఎం గారిని అడిగి ఖేలో ఇండియా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ మీట్ లో షటిల్ మళ్ళీ రాజమండ్రిలో పెట్టాలని చెప్పి అడగడం, దాన్ని కూడా సూత్రప్రాయంగా అంగీకరించడం కూడా జరిగింది. అంటే ఏదో విధంగా మీట్స్ జరిగితే మేము అధికారంలో వచ్చిన వెంటనే సౌత్ ఇండియా మీట్ పెట్టున్నాం. సౌత్ ఇండియా మీట్ సొంత ఖర్చులతో సుమారు 40 lakhs అయ్యింది. సొంత ఖర్చులతో పెట్టున్నాం. పెట్టడం వల్ల ఏమైంది? తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్, కేరళ, గోవా ఈ అన్ని స్టేట్స్ నుంచి కూడా ప్లేయర్స్ వచ్చారు. ఆల్మోస్ట్ 8 to 9 స్టేట్స్ నుంచి వచ్చారు. రావడం వల్ల ఏమవుతుందంటే, ఒకటి స్పోర్ట్ ని మనం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిన ఒకటైతే మన సుందరమైన నగరం 10 మందికి తెలుస్తుంది, మన కల్చరల్ సిటీ అందరికీ తెలుస్తుంది. ఈ విధంగా కూడా మనం రాబడి కూడా క్రియేట్ చేసుకోవచ్చు, రెవెన్యూ జనరేట్ చేయొచ్చు ఆలోచనతో ఈ మీట్స్ పెడుతున్నాం. రాబోయే రోజులు మరిన్ని పెట్టాలని, వీళ్ళందరూ కూడా మరింత ఫ్లరిష్ అవ్వాలని ఇందాక చెప్పారు. అన్ని వర్గాలు మెచ్చే విధంగా కుటుంబ కథా చిత్రంగా పౌరుషం చిత్రాన్ని రూపొందించడం జరిగిందని చిత్ర దర్శకుడు హీరో షెరాజ్ మహదా వెల్లడించారు. పౌరుషం చిత్రం ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ ఆదివారం స్థానిక రంభా ఊర్వశి మేనకా కాంప్లెక్స్ కు విచ్చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు హీరో షెరాజ్ మహ్లా మాట్లాడుతూ యూవీటీ హాలీవుడ్ స్టూడియోస్, శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్లపై అశోక్ ఖులార్, దేవేంద్ర నేగిల్ నిర్మించిన ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను సుమన్ తల్వార్, మేఘా రామకృష్ణ, అశోక్ ఖులార్, జ్యోతిరెడ్డి, ఆమని, శైలజ తివారీ, అనంత, డి కణిక, జబర్దస్త్ కేవు కార్తిక్, జబర్దస్త్ కట్టప్ప, నటుడు బాలగంగాధర్లు పోషించారని తెలిపారు. పిల్లలు, పెద్దల కుటుంబం మొత్తం కలిసి చూసే విధంగా ఈ చిత్రాన్ని మలిచామని తెలిపారు. కుటుంబ విలువలు, అన్న చెల్లెల మధ్య ఉండే అనురాగం, ప్రేమ పేరుతో యువతులు మోసం పోవడం అంశాలను ఈ చిత్రం ద్వారా తెలియజేశామన్నారు. అలాగే రాజమండ్రికి చెందిన సినీ హీరో గంగాధర్ ఈ చిత్ర నిర్మాణానికి అందించిన సహకారం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చిత్రానికి సంగీతాన్ని తానే సమకూర్చినట్లు తెలిపారు. అశోక్ ఖుల్లర్ and I'm here in Rajamundry, Andhra Pradesh for promotion of our Telugu film Paurusham. Paurusham movie is made special to protect women and children worldwide. I want to thanks to my director, who's also actor and distributor, Mr. Shiraj Mehdi from Hyderabad. When he came to me in the United States, Los Angeles, Hollywood, he explained me about the story of his Telugu movie Paurusham, and I really liked the subject. And then he picked up the very known hard-working star cast and let he shoot and finish timely Paurusham, which we release officially March 7, 2025
and the response is very, very warm, welcoming, positive response from everywhere. People love this subject. This is a family movie. Everybody can go with their whole family. This kind of movie is not produced by all the రాజమహేంద్రవరం 3వ వార్డులోని నెహ్రూ నగర్ ఈద్గా కమిటీకి నూతన సభ్యులను నియమించారు. ఈ కమిటీలో సయ్యద్ ఆదిల్ అధ్యక్షుడిగా, మహబూబ్ హుస్సేన్ ఉపాధ్యక్షుడిగా, ఆరిఫ్ ఉద్దీన్ కార్యదర్శిగా, ఎండి ముక్రమ్ ఖజానాదారుగా ఎన్నికయ్యారు. మొత్తం 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర మైనారిటీ నాయకులు అబ్దుల్లా, జిల్లా మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ మహబూబ్ జానీ, 3వ వార్డు యూనిట్ ఇన్ఛార్జ్ జకంపూడి అర్జున ఆధ్వర్యంలో అభినందన సభను నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర సెట్టిబాలజ కార్పొరేషన్ చైర్మన్ కోడిపూడి సత్యబాబు ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్, బక్రీద్ పర్వదినాల్లో ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహించే చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగి పవిత్ర స్థలం ఈద్గా అని, దీని అభివృద్ధికి కొత్త కమిటీ కృషి చేయాలని సూచించారు. పార్టీ పట్ల విధేయతకు బాధ్యతగా పనిచేసే నూతన కమిటీ సభ్యుల ఎంపికకు కృషి చేసిన నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, మైనారిటీ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు 3వ డివిజన్లో ముస్లింలందరూ కూడా ఎంతో పవిత్రంగా చూసే ఈద్గా, ఈ ఈద్గాకి కొత్త కమిటీ నియమించినందుకు వారికి నా ప్రత్యేక అభినందనలు. అలాగే ఈ రాజమండ్రి సిటీలో ఎప్పుడు ప్రభుత్వాలు మారినా ఈ కమిటీలు అనేది ఎప్పుడు కొనసాగి, కానీ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి మా ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే గారు మంచి ఆలోచన తీసుకుని దానికి అన్ననే మన ఆదిల్ భాషని అడ్జస్ట్గా చేయడం, అలాగే వీరందరి సారథ్యంలో అంటే పార్టీ కష్టకాలంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసి వాళ్ళని మసీదులకి తిప్పుతూ అక్కడ ఉన్న స్థానికత్వాన్ని కలుపుకొని కొత్త కమిటీ వేయడం అనేది నిజంగా చాలా మంచి ఆలోచన. దానికి మా ఆదిరెడ్డి వాసు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఒక్క మసీదులే కాకుండా ఇక్కడ సోవలమ్మ గుళ్ళు కానీ, అలాగే శివాలయం కానీ, ఇలాగ అన్ని గుళ్ళతో పాటు చర్చిలతో సహా అందరినీ అన్ని కమిటీలు కూడా కొత్త కమిటీలు ఏర్పాటు చేసి కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో పాటు పాత వాళ్ళని కూడా కలుపుకొని, ఎందుకంటే 22 సంవత్సరాలు ఇక్కడ మన అమనుల్లా ఖాన్ గారు ఆయన సేవలు అందించారు. వారు బాగానే చేస్తున్నారు. కానీ కొత్త వారికి, ఎందుకంటే పాత నీరు వెళ్ళాలంటే కొత్త నీరు రావాలంటే పాత నీరు వెళ్ళాలి. అలాగా ఆ ఉద్దేశంతో కొత్తగా ఆలోచించి, ఎందుకంటే రాజకీయం ఇదివరకులో లేదు, ఇప్పుడు అందరూ కూడా మా లోకేష్ గారి నాయకత్వంలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా ఇప్పుడు మన మంత్రులు కూడా చూసాం, కొత్త వాళ్ళు వచ్చారు. అలాగే మా సిటీ ఎమ్మెల్యే గారు కూడా ఆ యువత కోటలోనే సీటు తెచ్చుకోవడం, ఆయనకి భారీ మెజార్టీ ఇవ్వడం సిటీలో, ఇవన్నీ కూడా ఒక అద్భుతాలు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. వీరు రంజాన్లో మంచి సేవలు ముస్లింలకు అందరూ కూడా మంచి సేవలు అందించి, ఎందుకంటే దర్గా ఈద్గా అనేటప్పటికీ మొత్తం రాజమండ్రిలో ఉన్న ముస్లింలు అందరూ కూడా ఆ రోజు ఈ రంజాన్ మాసాన్ని పరిశీలించుకుని ఇక్కడికే వస్తారు. వాళ్ళందరూ కూడా మంచి సహకారం అందించాలని, అలాగే ఇక్కడ ఈ వార్డులో మేము ఉన్నాం కాబట్టి ఈ దర్గాకి సంబంధించి ఏది పని వచ్చినా సరే మేము కూడా మీకు అందుబాటులో ఉంటాం. రంజాన్లో ఇక్కడ ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం అద్భుతంగా మన ఏర్పాట్లు కూడా చేసి రంజాన్ మాసాన మన ముస్లింలు అందరూ కూడా మంచి బాగా ఇక్కడ ప్రార్థనలు చేసుకునే విధంగా అందరూ కూడా మనం సహకారాలు అందిద్దాం. అలాగే గతంలోనే మేము ఈ రోజు ఈ షాదీఖానా ఇక్కడ ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీలోనే జరిగింది. దీన్ని ఇంకా ఇంకా అద్భుతంగా, ఎందుకంటే మేము ఇక్కడ ఉన్న షాదీఖానా పెద్దలు అందరితోనూ కూర్చున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది పైన కూడా పూర్తి చేసి ఖచ్చితంగా కింద పైన కూడా ఏసీ ఏర్పాటు చేసి ఇక్కడ ముస్లింలో రాజమండ్రి సిటీలో గుర్తొస్తే ఇక 3వ వార్డులో షాదీఖానా గుర్తొచ్చేలాగా మేము అంత బాగా దీన్ని తీర్చిదిద్దుదామని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెహ్రూ నగర్ ఈద్గా నూతన కమిటీ నియామకం, కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన కోడిపూడి సత్యబాబు.
ఉత్సవంపై దాడి చేసిన వారిని గుర్తించి చర్యలు చేపట్టాలి. విహెచ్పీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, కలెక్టరేట్లో వినతి పత్రం అందజేద్దాం. ఏలూరు ప్రాజెక్టు నిర్వాసితులకు భూమి పట్టాలు ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనలు నిర్వహించిన ఏలూరు నిర్వాసిత గిరిజనులు. గోదావరిని గుళ్ల చేస్తున్న ఎమ్మెల్యే అనుచరులు, ప్రెస్ మీట్లో ధ్వజమెత్తిన మాజీ ఎంపీ మార్గాని భారత్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ABC న్యూస్.